ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఆదికాండం 5వ అధ్యాయం. ఆదికాండం 5వ అధ్యాయం. ఆదికాండం 5వ అధ్యాయం 21 నుంచి 24 వచనాలు మార్చి చదువుకుందాం. ఆదికాండం 5వ అధ్యాయం 21 నుంచి 24 వచనాలు మనం మార్చి చదువుకుందాం. పేజీ నంబర్ 4వ పేజీ, 5వ అధ్యాయం 21 నుంచి మనం చదువుకుందాం. 21వ వచనం. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. ఇరవై 23వ వచనాన్ని చదువుతున్నా. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. 24వ వచనాన్ని మరలా మనందరం కలిసి చదువుకుందాం. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనక అతడు లేకపోయాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన దేవా, నమ్మదగిన తండ్రి, దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ పాసన్నిధికి రావటానికి మీరు మాకు ఒక తరుణాన్ని మీరు మాకు దయచేశారు. మా యాత్రా జీవితంలో ఈ లోకంలో మమ్మల్ని మీరు ఎందుకు ఏర్పాటు చేసినారో, మీరెందుకు పిలుచుకున్నారో, మీ ఏర్పాటులో మేము ఎందుకు ఉన్నామో మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మమ్మల్ని బలపరచండి. ఈ లోక యాత్రలో ప్రభా ఎలా జీవించాలో మాకు నేర్పించండి దేవా. వారం వెంబడి వారం మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. మా జీవితాన్ని మేము సరిచేసుకొని మీ స్వారూప్యతలోకి, మీ రూపాంతరతలోకి మేము రాగలిగేటువంటి గొప్ప భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. కఠినమైనటువంటి హృదయాల్ని మా నుండి దూరపరచండి. భావోద్రేకమైనటువంటి నిర్ణయాల్ని మా నుండి దూరపరచండి. మీ ఆత్మ నడిపింపుని మాకు దయచేయమని మేము కోరుకొంచున్నాం. దాసునైన నన్ను మీరు జ్ఞాపకం చేసుకోనండి. అల్పుణ్ణి, అయోగ్యుని ప్రభా, మీ సులువుచాటును మరుగుపరచండి. నన్ను మీరు వాడుకోమని మేము కోరుకొంచున్నాం. నాతో కూడా మీరు మాట్లాడమని కోరుకొంచు. ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క నామంలో అడుగుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు ఒక కుటుంబం గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ కుటుంబం ఎవరిదంటే హానోకు యొక్క కుటుంబం గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ హానోకు యొక్క కుటుంబంలో మూడు తరాలు. హానోకు యొక్క తండ్రి హానోకుని చాలా జాగ్రత్తగా పెంచాడు. హానోకు యొక్క బిడ్డలను కూడా హానోకు ఎంతో జాగ్రత్తగా నడిపించుకోవటం ఈ యొక్క వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉంటాం. చాలా శ్రేష్టమైనటువంటి భాగం ఇది. వ్యక్తిగత జీవితంలో కూడా హానోకు యొక్క జీవితం చాలా ప్రభావితపూర్వమైనటువంటి జీవితాన్ని మనం చూస్తూ ఉంటాం. జాగ్రత్త గమనించండి. 24వ వచనంలో రాయబడి ఉంది, హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనక అతడు లేకపోయాను. హానోకులో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే మరణం తన్నేం చేయలేకపోయింది. మరణించుకోకుండా దేవుడు అతన్ని తీసుకెళ్ళాడు. గొప్ప సాక్ష్యం అది. మరణాన్ని చూడలేదు తన జీవితంలో. దేవుడు కూడా హానోకుని మరణానికి అప్పగించాల. చాలా గొప్ప విషయం కదా. మన జీవితాలు ఎలా ఉన్నాయి చూడండి. దేవుని యొక్క వాక్య భాగంలో
ఈ హానోకు గురించి మనం నేర్చుకోబోయే ముందలగా ఈ 5వ అధ్యాయంలో మీరు జాగ్రత్తగా గమనించండి. ఆదాము దగ్గర నుంచి చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో 5వ అధ్యాయంలో నేను చెప్తాను, జాగ్రత్తగా చూడండి. 5వ వచనం చూడండి ఒకసారి. 5వ వచనం, ఆదాము బ్రతికిన దినములన్నయు 30 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందెను. అర్థమైందా అండి? ఆదాము మృతి పొందెను. తర్వాత 8వ వచనంలోకి రండి. షేతు గురించి మాట్లాడతా, అప్పుడు అతడు మృతి పొందెను. రెండోది. మూడోది వచ్చేవాడికి 11వ వచనంలోకి వచ్చిన తర్వాత 9 ఏండ్లు ఏనోషు, అప్పుడు అతడు మృతి పొందెను. 13వ వచనంలోకి వచ్చిన తర్వాత కెయినాను దినములన్నయు 910 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందెను. 15వ వచనంలోకి వచ్చిన తర్వాత మహాలేలు అని 895 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందెను. 18వ వచనంలోకి వచ్చిన తర్వాత ఏరేదు 962 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందెను. కానీ 24వ వచనంలోకి వచ్చేపాటికి ఏమనుంది? హానోకు దేవుడు అతన్ని తీసుకువెళ్ళాడు. 6 తరాల్ని ఆదాము యొక్క 6 తరాల్ని దేవుడు మరణానికి అప్పగించాడు. 7వ తరమైనటువంటి హానోకుకి దేవుడు ఆ మరణానికి దేవుడు అప్పగించల. చాలా అద్భుతమైనటువంటి విషయం ఇది. దేవుడు ఎందుకని హానోకు యొక్క జీవితంలో, ఆదాము యొక్క జీవితంలో, ఆదాము యొక్క వంశావళిలో 6 తరాల్లో 7వ తరం ఉన్నటువంటి హానోకు మృతి పొందకోకుండానే దేవుడు తీసుకెళ్ళాడు. సృష్టిలో సృష్టించినటువంటి ఆదామును తీసుకెళ్ళటానికి కూడా దేవుడు ఇష్టపడ్డా. భూలోకంలోనే ఆదామును కూడా మరణానికి అప్పగించాడు దేవుడు. హానోకునైతే దేవుడు మరణానికి అప్పగించలా. పరిశీలించుకుందాం. ఎందుకని హానోకులో ఉన్నటువంటి అంత స్పెషాలిటీ ఏంటి? ఎందుకని హానోకుని దేవుడు అంత పర్టికులర్గా అంత గొప్పగా దేవుడు ఆలోచించాడనంటే, హానోకు యొక్క తండ్రి, హానోకు యొక్క జీవితం, తన బిడ్డలు దేవునిలో ఎంతో ఒక అద్భుతమైనటువంటి కుటుంబంగా, ఒక క్రైస్తవ కుటుంబంగా ప్రపంచానికి చాటి చెప్పారు. వాళ్ళు ప్రపంచానికి చాటి చెప్పారు. హానోకు యొక్క తండ్రి హానోకుని ఏం చేశాడు తెలుసా? ప్రతిష్ఠ చేశాడు. తన బిడ్డని పెంచే విధానంలో ఒక గొప్ప వ్యక్తిగా ఆ హానోకు యొక్క తండ్రి చేయగలిగినాడు. హానోకు మళ్ళా తన కుటుంబాన్ని, తన బిడ్డల్ని అదే విధంగా పెంచాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మన కుటుంబాలు, మన బిడ్డలు మనల్ని ఎలా పెంచుతూ ఉన్నాం, ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం మనం. అందుకనే హానోకు అంటే అర్థం ఏంటంటే ప్రతిష్ఠించబడినవాడు. హానోకు యొక్క తండ్రి ఎవరంటే అక్కడ రాయబడిన చూడండి ఒకసారి, కొంచెం జాగ్రత్తగా గమనిద్దాం మనం. 18వ వచనం, 5వ అధ్యాయం 18వ వచనం, ఏరేదు 162 ఏండ్లు బ్రతికి హానోకును కనెను. ఏరేదు హానోకు యొక్క తండ్రి పేరు. అప్పటి లోకం ఎలా ఉందంటే 6వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. 6వ అధ్యాయం 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపనుంది తన హృదయంలో నచ్చుకో. అది అప్పుడున్న పరిస్థితి ఎలా ఉందో తెలుసా? నరుల యొక్క భూమి మీద చెడుతనం చాలా గొప్పగా కనబడింది. వారి యొక్క హృదయం చాలా చెడ్డగా కనబడింది. అటువంటి పరిస్థితుల్లో
ఇప్పుడు ఎలా ఉందో, ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో అప్పుడు కూడా అలానే ఉంది. ఎక్కడ కూడా మంచి లేదు, ఎక్కడ మంచి లేదు. అయినా ఏ రోజు ఏం చేశాడంటే, ప్రభా అయ్యా, నా బిడ్డ ఈ లోకంతో కలవటానికి వీల్లేదు, నా బిడ్డకి ఈ లోక మాలిన్యం తగలటానికి వీల్లేదు ప్రభా అని చెప్పేసి ఆయనకి ఏమని పేరు పెట్టాడు తెలుసా? హానోకు అని పేరు పెట్టడం జరిగింది. హానోకు అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రతిష్ఠించబడిన వాడు. దేవునికి హానోకుని దేవునికి ఆ ఏరోదు దేవునికి ప్రతిష్ఠించాడు. అంత జాగ్రత్తగా హానోకుని చిన్నప్పటి నుంచే దేవునిలో ఆయన పెంచాడు. తల్లిదండ్రులుగా ఆ పెంచిన విధానం తన జీవితంలో దేవుడు చూసినాడు. కాబట్టే ఆదాము యొక్క వంశావళిలో 6 లేనిటువంటి ధన్యత ఏ రోజు పెంచినటువంటి ఆ తండ్రి యొక్క తల్లిదండ్రుల యొక్క పెంపకం హానోకుని పరలోకానికి చేర్చింది. నువ్వు నేను ఎలా ఉన్నావు? తండ్రిగా ఏ రోజు తను తాను ప్రతిష్ఠించుకొని తన బిడ్డలను కూడా దేవునికి ప్రతిష్ఠ చేశాడు హానోకుని. దేవుడు ఈ మధ్యాహ్నకాల సమయంలో, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీకు నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏ రోజు హానోకుని ఈ లోకమాలిన్యం అంటకోకుండా దేవునికి ప్రతిష్ఠ చేసి దేవుని కోసం ఆయన జీవింపజేశాడు. బిడ్డల్ని పెంచుతున్నాం, బిడ్డలు పెద్దవాళ్ళు అవుతున్నారు. ఎలాంటి జీవితం వాళ్ళకి మనం అందిస్తున్నాం మనం తల్లిదండ్రులుగా? వాళ్ళు వివాహాలు జరిగిన తర్వాత వారి బిడ్డల్ని అదే విధంగా చేయగలుగుతున్నారా? మనం పరిశీలించుకుందాం. ఈ హానోకు యొక్క తండ్రి గురించి అలా ఉంది. అది హానోకు యొక్క తండ్రి గురించి అది. అయితే హానోకు దగ్గరికి వద్దాం. హానోకు అలా దేవునిలో ఎదుగుతూ ఉన్నాడు. ఈ హానోకు యొక్క విషయాలు దగ్గరగా బైబిల్లో 5 పుస్తకాల్లో రాయటం జరిగింది హానోకు గురించి. ఆదికాండం 5వ అధ్యాయం మనం చదువుకునేటువంటి భాగంలో రాయబడి ఉంది. దినవృత్తాంతాలు 1వ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో హానోకు గురించి రాయబడింది. లూకాసు వార్త 3వ అధ్యాయం 37వ వచనంలో హానోకు గురించి రాయబడింది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో హానోకు గురించి రాయబడింది. యూదా పత్రికలో 14-15 వచనాల్లో హానోకు గురించి 5 సందర్భాల్లో చాలా క్లుప్తంగా హానోకు గురించి రాయటం జరిగింది. ఈ ఒక్కొక్క విషయాన్ని చూసుకుంటూ వెళితే ఒక్కొక్క మెసేజ్ ఈ యొక్క గ్రంథాల్లో రాయబడి ఉంది హానోకు గురించి. అదేవిధంగా హానోకు పేరు కలిగినటువంటి వాళ్ళు 4 ఉన్నారు బైబిల్లో. ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనంలో ఒకళ్ళు ఉన్నారు. ఆదికాండం 5వ అధ్యాయం 18వ వచనంలో మనం చదువుకున్నటువంటి హానోకు ఇది. ఆదికాండం 25వ అధ్యాయం 4వ వచనంలో ఒక హానోకు ఉన్నాడు. ఆదికాండం 46వ అధ్యాయం 9వ వచనంలో ఒక హానోకు ఉన్నాడు. ఆ ముగ్గురు కాకుండా ఆదికాండం 5వ అధ్యాయం 18వ వచనంలో ఈ హానోకు గురించి మనం నేర్చుకుంటున్నాం. ఈ హానోకు ఎలా జీవించాడంటే, ఆ రోజు యోధాపత్రిక చూడండి ఒకసారి. యోధాపత్రిక చూడండి. యోధాపత్రిక నేను చెప్పా కదా, యోధాపత్రిక హానోకు యొక్క జీవితం. యోధాపత్రిక చివరిలో ఉంటుంది. 14వ వచనం చూడండి ఒకసారి. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకు ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చెను. ఈయన ఒక గొప్ప ప్రవక్త. హానోకు చివరికి ఎలా తయారయ్యాడు తెలుసా? ఒక గొప్ప ప్రవక్తగా క్రీస్తు కోసం బ్రతికాడు తను. ఆ రోజుల్లోనే
ఆ రోజుల్లోనే క్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి ప్రవచించడం జరిగింది. ఒక అద్భుతమైనటువంటి విషయం అది. హానోకు అంత భయభక్తులు కలిగి దేవుని కోసం జీవించాడు. దేవుడు ఆ రోజుల్లో ఆ లోకంలో కఠినమైనటువంటి దుష్టత్వం కలిగినటువంటి లోకంలో హానోకుని దేవుడు ఒక గొప్ప ప్రవక్తగా దేవుడు వాడుకున్నాడు తనని. అంత మాత్రమే కాదు, ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని తను జీవించడం జరిగింది. ఎటువంటి జీవితం హానోకులో దేవుడు చూచాడు? ఎందుకని హానోకుని దేవుడు మరణం కాకుండానే తను అంతగా తీసుకువెళ్ళడానికి గల కారణం ఏంటి? ఆదాముకి ఇవ్వలేనటువంటి గొప్ప ధన్యత హానోకు ఎందుకు ఇవ్వడం జరిగింది? సృష్టిలో సృష్టించాడు, చక్కగా ఎంతో అద్భుతంగా సృష్టించాడు. కానీ ఆదాముకి ఇవ్వలే ఆ ధన్యత. కానీ హానోకు వచ్చేవాడికి, చాలు హానోకు రా నాతో పాటు వచ్చేసాయి. దేవుడు అన్నాడంట, హానోకు 365 ఏళ్ళు నేను నీకోసం పరలోకం నుంచి నీ ఇంటికి వస్తా ఉన్నా నేను, కానీ నా ఇల్లు ఎట్లా ఉంటుందో వస్తావా అని అడిగాడంట. ఒక గొప్ప కామెంటేటర్ రాస్తూ ఉంటాడు, 365 సంవత్సరాలు, రోజులు కాదు, 365 సంవత్సరాలు హానోకు దేవునితోటి నడిచాను అని ఉంది అక్కడ. దేవుడు కూడా ఆయనతో నడిచినప్పుడంట, దేవుడు హానోకు ఇంటికి వస్తే, అయ్యా నీ ఇల్లు చూసి నాకు చాలా బాగుంది, నువ్వు నా ఇంటికి వస్తావా అన్నాడంట. స్పెషల్ ఇన్వైటీ అంట. తను, వస్తావు ప్రభువా, నా వల్ల కాదయ్యా అంటే, రా ఇక చాలే అని చెప్పేసి తన ఇంటికి తీసుకెళ్ళాయంట దేవుడు. అటువంటి భయంతో మనం జీవిస్తున్నామా? అటువంటి దృక్పథంతో జీవిస్తున్నామా? దేవుని ఇంటిని చూడాలి, దేవుని ఇంటిలో జీవించాలి. హానోకు యొక్క జీవితం రెండవ రాకడిని సూచిస్తూ ఉంది. నువ్వు నేను కూడా ఒకానొక దినాన ఆ విధమైనగానే వెళ్ళాల్సిందే, కానీ దేవుడు ఎలవ్ చేయడు, తన పరలోకంలోకి ఎలవ్ చేయడు. ఆదాముకే ఇవ్వలే దేవుడు. సృష్టిలో ఉన్నటువంటి ఆదామునే దేవుడు తీసుకెళ్ళా, బ్రతికుండగానే. నువ్వు నేనే పాటి వాళ్ళం. ఆయన రాకడ వచ్చినప్పుడు, ఆయన రాకడలో కొంతమంది ఎత్తబడతారు, కొంతమంది విడవబడతారు. ఎవరిని ఆయన తీసుకెళ్తాడు తెలుసా? హానోకు యొక్క జీవితంలో ఒక 5 సందర్భాలు మీతో మాట్లాడాలని చెప్పేసి ఆశపడతా ఉన్నా నేను. మొదటి చూడండి, హానోకు యొక్క జీవితంలో దేవుడు తనని మరణం కాకుండానే తీసుకువెళ్ళడానికి గలటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, త్వరగా ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. 11వ అధ్యాయం 5వ వచనం. చాలండి. మొట్టమొదట దేవుడు తన యొక్క జీవితంలో చూచింది ఏంటంటే, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడను. బేస్ అది, బేస్. దేవుని యొక్క రాజ్యాన్ని నువ్వు చూడాలంటే ఈ లోకంలో ఎలా బ్రతకాలంటే మనం విశ్వాసంతో బ్రతకాలి. విశ్వాసం లేకోకుండా దేవుని యొక్క కార్యాలను చూడలేవు, దేవుని యొక్క రాజ్యాన్ని చూడలేవు. వాక్ బై ఫెయిత్ అంట హానోక్ అన్న. విశ్వాసంతోనే తను బ్రతికాడంట. ఇక అంతే. ఎంత అద్భుతమైనటువంటి విషయం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడెను. విశ్వాసం లేకోకుండా, రక్షణ లేకోకుండా నువ్వు చనిపోతే నీకు దేవుని యొక్క రాజ్యం లేదు. ఎప్పుడైతే విశ్వాసం ఉంచి నువ్వు చనిపోయినా బ్రతికినా కూడా ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే, విశ్వాసం లేకోకుండా దేవుణ్ణి చూడలేవు, దేవుని యొక్క రాజ్యాన్ని చూడలేవు. పరిశీలించుకుందాం, ఎటువంటి విశ్వాసం ఉంది? దేవుడు అంటాడు, ఇటువంటి విశ్వాసుల్లో కూడా అంట ఒక అద్భుతమైనటువంటి విశ్వాసుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. దేవుడు ఎటువంటి విశ్వాసాన్ని మనలో కోరుకుంటున్నాడు,
అసలు విశ్వాసులు ఎటువంటి విశ్వాసంతో జీవిస్తున్నారో కూడా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఎలా రాయబడి ఉందంటే, ఏమని రాయబడి ఉందంటే, మొట్టమొదటిది చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయం. పైకి విశ్వాసుల్లాగానే ఉంటూ నాకు రక్షణ పొందాను, నేను రక్షణలో ఉన్నానని చెప్పుకుంటూ వాళ్ళు జీవించేటువంటి ఆ విశ్వాసం ఎటువంటిదంటే, చూడండి యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. చాలు, నేను చెప్తా చూడండి. అలాగే విశ్వాసము క్రియలు లేదైతే అది ఒంటిగా ఉండి మృతమగును. క్రియలు లేని విశ్వాసం ఎటువంటి విశ్వాసం? మృత విశ్వాసం. వీళ్ళు ఎలా ఉంటారంటే పైకి విశ్వాసంలాగానే ఉంటారంట, దేవుని క్రియలు అసలు ఉండవంట. ప్రార్థన చేస్తారంట, వాక్యం చదువుతారంట, కానీ దేవుని మీద అసలు విశ్వాసం ఉండదు. వాళ్ళ జీవితం లోపల, వాళ్ళ హృదయం ఎలా అయిపోయిందంటే మృతమైపోయింది, చచ్చిపోయింది. నామకార్థంగా ప్రార్థన చేస్తూ ఉంటారు, ఆ వాక్యం చదువుతూనే ఉంటారు, పేరుకు మాత్రం విశ్వాసలాగానే కనబడతారంట. పరిస్థితులు వచ్చినప్పుడు లోకంతో కలిసిపోతారంట, వీళ్ళు లోకంతో కాంప్రమైజ్ అయిపోతారంట. దేవునితో ఉన్నటువంటి ఆ విశ్వాస బంధాన్ని తెంపుకొని లోకంతో కాంప్రమైజ్ అయిపోయి లోకంతో ఉండిపోయి నాకు దేవుడు చేశాడని చెప్తారంట. మళ్ళా వాళ్ళ విశ్వాసం మృత విశ్వాసులు కూడా ఉన్నారంట. అటువంటి విశ్వాసం ప్రతిష్ఠుడైనటువంటి హానోకు అలా జీవించలా, దేవునికి అలా కనబడలా. ప్రభా, నేను నీకు ప్రతిష్ఠ చేయబడ్డాను ప్రభా, నేను ఎలా జీవిస్తానంటే చావైనా లాభమైనా నేను బ్రతుకుట నీకోసమే ప్రభా అని చెప్పేసి జీవించాడు హానోకు. ఎక్కడ కాంప్రమైజ్ కాలా తన జీవితంలో. విశ్వాసమును బట్టి మరణాన్ని కూడా చూడలేకపోయాడు హానోకు. ఏం చేతులు తెలుసా? నేను ప్రతిష్ఠిత చేయబడ్డాను ఈ లోకంలో, నా తండ్రి దేవునికి ప్రతిష్ఠిత చేశాడు, నేను దేవుని కోసం బ్రతకాలని విశ్వాసంలో ఎక్కడ కూడా తను తొట్టిల్లలా. తన జీవితంలో తండ్రి అలా పెంచాడు కాబట్టే దాన్ని పట్టుకొని విశ్వాసంలో ఎక్కడ కూడా తన జీవితంలో చెదిరిపోలా. తన తండ్రి యొక్క విశ్వాసాన్ని చూసే తను కూడా కుటుంబాన్ని కట్టుకున్నాడు హానోకు కూడా. పైకి నామకార్థమైనటువంటి విశ్వాసిగా జీవించలా, లోకంతో పోరాడాడు, లోకాన్ని ఎదుర్కొన్నాడు, ఎంతో భయంకరమైనటువంటి పాపం ఉంది అక్కడ. అయినప్పటికీ కాంప్రమైజ్ కాలా తన జీవితంలో విశ్వాస విషయంలో. రెండోది అల్ప విశ్వాసం అంట. ఈ అల్ప విశ్వాసులు ఎవరో తెలుసా? దేవుని కార్యాలు చూస్తూనే ఉంటారు, దేవుని యొక్క అద్భుతమైనటువంటి క్రియలు చూస్తూనే ఉంటారు, కానీ దేవుని మీద విశ్వాసం ఉంచారంట వీళ్ళు. మళ్ళా ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు కూడా అదే. చనిపోయిన వాళ్ళని దేవుడు లేపాడు, అద్భుతమైనటువంటి కార్యాలను చూపించాడు, అద్భుతంగా ఆయన ఆ నీళ్ళ మీద నడిచాడు, ఎన్నో గొప్ప కార్యాలు చూశారు, కానీ వాళ్ళ జీవితాల్లో ఏముంది? అల్ప విశ్వాసం. దేవుడు అందుకని అన్నాడు, అల్ప విశ్వాసులారా అన్నాడు శిష్యుల్లే. హానోకు లైఫ్ లేదు. హానోకులు ఎక్కడ చూద్దామన్నా కూడా మృత విశ్వాసం కనబడలేదు, అల్ప విశ్వాసం తన జీవితంలో కనబడలా. ఏ విశ్వాసం కనబడింది దేవునిలో? దేవునికి ఏ విశ్వాసం కనబడిందంటే చూడండి, దేవుని ఒక వాక్య భాగంలో యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. 21వ వచనం నుంచి నేను చదువుతాను. నేను యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? 22వ వచనం చూడండి. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసినదనియు క్రియల మూలముగా అతని విశ్వాసము ఎటువంటి విశ్వాసం? అది పరిపూర్ణమైన విశ్వాసం. దేవుడు మన జీవితాల్లో ఏం కోరుకున్నాడంటే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. అబ్రహాము యొక్క జీవితంలో మీరు గమనించినట్లయితే తన బిడ్డ నా మృతతుల్యంలోనే నాకు దేవుడు బిడ్డనిస్తే ఆ బలిపీఠం మీద దేవునికి నేను సమర్పిస్తే నన్ను కాపాడలేడా? నా బిడ్డను కాపాడలేడా? నా శరీరంలో నాకు ఎటువంటి బలం లేనప్పుడే నాకు బిడ్డనిచ్చాడు దేవుడు. ఆయన బిడ్డను అడిగితే
నేను బలిపీఠం మీద అర్పిస్తే నా బిడ్డను కాపాడలేడా? అది విశ్వాసం అండి, పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. అది దేవుడు అలా జీవించాలని, ప్రతి విశ్వాసి దేవుని మీద అలా ఆధారపడాలని దేవుడు కోరుకుంటున్నాడు మనల్ని. పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. ఏదో బ్రతుకుతున్నాం, ఏదో బైబిల్ పట్టుకున్నాం, ఏదో వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం అని కాదు. హానోకు దేవునికి ఎందుకు ఎలా కనబడ్డాడంటే విశ్వాసమును బట్టి మరణాన్ని చూడలేకపోయాడు తన జీవితంలో. మృత విశ్వాసం తనలో లేదు, అల్ప విశ్వాసం తన జీవితంలో లేదు, పరిపూర్ణమైనటువంటి విశ్వాసం తన జీవితంలో ఉంది. దేవుడు ఈ మధ్యాహ్నకాల సమయంలో నిన్ను నన్ను అదే కోరుకుంటున్నాడు. ఏరేదు హానోకుని ప్రతిష్ఠ చేశాడు. ఎలా ప్రతిష్ఠ చేశాడు తెలుసా? నా బిడ్డ పరిపూర్ణమైనటువంటి విశ్వాసిగా జీవించాలి. ఎంత కష్టమైనా సరే ఏరోదు బ్రతికినంత కాలం కూడా హానోకుని అంత విశ్వాసంలో నడిపించాడు. నీ బిడ్డల్ని, మన బిడ్డల్ని ఎలా పెంచుతున్నాం మనం? పరిశీలించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 19వ వచనం చూడండి ఒకసారి. 19వ వచనం, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించును. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించునో ఇస్సాకు వలన నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడినో అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏకకుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతన్ని మృతుల్లో నుండి మరలా పొందెను. ఎంత గొప్ప విశ్వాసం! ఏ కాడికి కూడా మన జీవితాలు ఎలా ఉన్నాయంటే ఆయన ఎలా జీవించాడు, ఈయన ఎలా జీవించాడు, ఆయన బ్రతుకైంది, ఈయన బ్రతుకైంది అనేది వాళ్ళ చూడటమే సరిపోతుందే కానీ దేవుడు వాళ్ళందరిని అడగడు. రేపొద్దున నిన్ను అడుగుతాడు, నన్నే అడిగేది దేవుడు. అరే బాబు, వాళ్ళ జీవితాలు చూసి నువ్వేం నేర్చుకుంటావు? నీ జీవితం అలా పతనమైపోయింది, నేనేం చేయమంటావు? నేను నీకు వాక్యం ఇచ్చాను, వాక్యం చెప్తున్నాను, కూర్చోబెట్టి చెప్తున్నాను, లెంచున్నప్పుడు చెప్తా ఉన్నాను నేను, నువ్వు వినలేదు. నువ్వు స్వీకరించాల్సింది నా వాక్యాన్ని చూసుకొని నువ్వు ఎలా బ్రతికావనేది దేవుడు కోరుకుంటాడు నిన్ను. అబ్రహాం అలా జీవించాడు. అంత గొప్ప విశ్వాసంతో హానోకు జీవించినాడు కాబట్టే మరణం లేకోకోకుండా దేవునితో కొనుక్కోపడ్డాడు తన జీవితంలో. క్రీస్తు రెండవ రాకళ్ళలో నువ్వు నేను లేపబడాలంటే, క్రీస్తు రెండవ రాకళ్ళలో మనం దేవుని సన్నిధికి వెళ్ళాలంటే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం లేకోకోకుండా నీ జీవితాన్ని గడుపుతూ ఉంటుంటే దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో క్వశ్చన్ మార్క్ పెడుతున్నాడు మన జీవితాలని. హానోక్ అయితే నా కోసం పరిపూర్ణమైనటువంటి విశ్వాసిగా జీవించాడని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండవ భాగంలోకి వెళ్దాం. ఆదికాండం, ఆ ప్రతిష్ఠ చేయబడినటువంటి హానోకు విశ్వాసంలో దేవుని కోసం బ్రతికాడు. రెండవది ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనాన్ని జాగ్రత్తగా మనం గమనిద్దాం. 24వ వచనాన్ని హానోకు దేవునితో నడిచిన తరువాత, చాలండి, హానోకులో రెండో లక్షణం ఏంటంటే దేవునితో నడిచాడు. ఎన్ని సంవత్సరాలు నడిచాడు తెలుసా? దేవుని ఒక వాక్య భాగంలో రాయబడి చూడండి. 23వ వచనం చూడండి. హానోకు దినములన్నీ 365 ఏండ్లు, 365 సంవత్సరాలు. 365 సంవత్సరాలు దేవునితో నడిచాడు. దేవునితో నడవటం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని యొక్క మనస్సు, హానోకు యొక్క మనస్సు ఒకటైపోయినాయి. దేవుని యొక్క ఆలోచనలు, హానోకు యొక్క ఆలోచనలు ఒకటైపోయినాయి. దేవుని యొక్క దృక్పథాలు, హానోకు యొక్క దృక్పథాలు ఒకటైపోయినాయి. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉంది, ఇద్దరు సమ్మతి లేకోకోకుండా నడవటం చాలా కష్టం.
దేవునితో 365 సంవత్సరాలు ఇంత దేవునితో ఎలా నడవగలిగాలి అనేటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం అది. అప్పుడు కూడా ఇలానే ఉంది, ఇటువంటి దుష్టత్వం ఉంది, ఇటువంటి పాపం ఉంది. ఇంత భయంకరంగా ఉన్నా కూడా ఒక్క సెకను, ఒక నిమిషం, ఒక గంట, ఒక రోజు, సంవత్సరాలు కూడా దేవునితో నడిచాడంట హానోకు. అసలు ఊహించడానికే చాలా కష్టంగా ఉంటుంది. ఎంత గొప్ప సాక్ష్యం అండి, ఎంత గొప్ప సాక్ష్యం. హానోకు దేవునితోటి నడిచాడంట, ప్రతిరోజు నడిచాడంట దేవునితోటి. నీ నడక నా నడక ఎలా ఉంది? ఎలా ఉన్నాయి మన జీవితాలు? సూర్యుని చుట్టూరుతా భూమి తిరుగుతూ ఉంటుంది, తెలుసా? సూర్యుని చుట్టూరుతా భూమి తిరుగుతూ ఉంటుంది. మన భూమి ఒక ఎంటీ స్పేస్లో, ఒక బాల్ని ఒక స్పేస్లో ఎలా అయితే మనం ఊహించుకుంటామో అటువంటి ఒక స్పేస్లో, ఒక 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 ఖాళీ ప్రదేశంలో ఈ భూమి ఇలా తిరుగుతూ ఉందన్నమాట. ఒక ఏలాడుతూ ఉంది భూమి, దాని మీద మనం ఉన్నాం. ఈ భూమికి ఉన్న లక్షణం ఏంటో తెలుసా? ఏ రోజు కూడా తన మార్గాన్ని వదిలిపెట్టి సూర్యుని చుట్టూ తిరక్కోకుండా ఉండలేదు. అది ఏమాత్రం తన పాత్రని, తన మార్గాన్ని గనక ఏమాత్రం డివియేట్ అయితే మనందరం చచ్చిపోతాం. అలా బ్రతికాడు హానోకు, అలా బ్రతికాడు. సూర్యుని చుట్టూరుతా భూమి ఏ విధంగా అయితే తన కక్షలో తిరిగిందో, తను బ్రతికిన 360 సంవత్సరాలు కూడా ఒకే కక్షలో, ఒకే మార్గంలో ఎక్కడ డీవియేట్ కాకోకుండా హానోకు తన జీవితాన్ని కాపాడుకున్నాడు దేవుని కోసం. నువ్వు నేను అలా జీవిస్తున్నాం, ఎక్కడ రాజీ పడలే తన జీవితంలో. కక్ష, మార్గం ఎక్కడ డీవియేట్ అవ్వడానికి కూడా తను ధైర్యం వహించలే తన జీవితంలో. నువ్వు నేను అలా జీవిస్తున్నాం. ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాం మనం? హానోకులో దేవుడు అంత అద్భుతంగా ఏం చేశాడు తెలుసా? అన్యోన్య సహవాసం చేశాడంట హానోకుతోటి. ఎంజాయ్ చేశాడంట దేవుడు హానోకుతో జీవించేటప్పుడు. ఏడవలేదంట, ఎప్పుడు కూడా బాధపడలేదంట, ఎప్పుడు కూడా తలుపు దగ్గర నిలబడి నీ హృదయాన్ని కొట్టలేదంట. హానోకు యొక్క జీవితంలో 360 సంవత్సరాలు ఏ రోజులో కూడా ఆయన దుఃఖపడిన రోజులు లేవంట హానోకు విషయంలో. నీ విషయంలో, నా విషయంలో ఎన్నిసార్లు దుఃఖపడ్డాడు దేవుడు, ఎన్నిసార్లు వేదన పడుతున్నాడు దేవుడు మన జీవితాలను చూచి. హానోకు ప్రతిష్ఠిత చేయబడినాడు కాబట్టి దేవుని కోసం అంత ఫెరోషియస్గా తన జీవితాన్ని కొనసాగించాడు. నువ్వు నేను ఎలా జీవిస్తున్నావు? నువ్వు నేను ఎలా జీవిస్తున్నావు? ఆదాము దేవునితో అన్యోన్య సహవాసం చేయలా. దేవుడు ఆదాముతో కొన్ని సంవత్సరాలు దేవుడు ఆదాముతో సహవాసం చేసినా కూడా ఇంత గొప్ప సహవాసం ఆదాముతో లేకోకోకుండా దేవుడు హానోకుతోటి 360 సంవత్సరాలు దేవుడు ఎంత అద్భుతంగా సహవాసం చేశాడో. ఎందుకో తెలుసా? చూడండి దేవుని ఒక వాక్య భాగంలో మొదటి యోహాను పత్రిక. ఎందుకని దేవుడు అలా హానోకుతోటి అంత అద్భుతమైనటువంటి సహవాసాన్ని చేశాడంటే, చూడండి మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. అయితే ఆయన 1వ అధ్యాయం 7వ వచనం అందరు తీసి చూడండి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము ఏ సహవాసం చేస్తాం? అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాం. వెలుగు, నీలో వెలుగు ప్రవహిస్తే దేవుడు కూడా వెలుగు కాబట్టి దేవునితో నీకేమైంది? అన్యోన్య సహవాసం వచ్చింది. ఒక గొప్ప సహవాసంలో నడిపించబడతావు. హానోకు ఆ వెలుగు సంబంధి కాబట్టి ఆ వెలుగులో దేవుని యొక్క వెలుగును చూస్తూ, దేవుని యొక్క వెలుగుని ఈ లోకంలో, ఈ పాపలోకంలో ఉన్నప్పుడే అంత అద్భుతమైనటువంటి వెలుగుతో ఆయన దేవునికి మహిమకరంగా జీవించాడు. దేవునితో అంత అన్యోన్య సహవాసం కలిగి తన జీవితాన్ని కొనసాగింపజేశాడు. రాజీ పడలా, ఒక్క సెకండ్ కూడా తను రాజీ పడలా. చదువుతుంటే భయం వేసింది, ఏంటా నా జీవితం అనుకున్నా. చదువుతుంటే ఏడుపు వచ్చింది, ప్రభా నా జీవితం ఏంటి ప్రభా అని ఆలోచించా.
360 సంవత్సరాలు, రోజులు కాదు, 365 సంవత్సరాలు, సంవత్సరానికి 365 రోజులు. దేవుడిచ్చిన వాగ్దానం యథార్థతని ఇస్తే 365 రోజులే మనం యథార్థతని మనం కలిగి ఉండలేకపోతున్నాం. మనం 360 సంవత్సరాలు దేవునితో ఎలా నడిచాడు తన జీవితంలో. అందుకనే కాబోలు, ప్రభా నేను నీకు ప్రతిష్ఠ చేయబడ్డాను ప్రభా, ప్రభా నా తండ్రికి నన్ను ప్రతిష్ఠ చేశాడు ప్రభా, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు దేవా, ఎంత కష్టమైనా ప్రభా నేను నీకోసం జీవిస్తాను ప్రభా. దేవుడు రక్షణ దయచేశాడు, విశ్వాసాన్ని ఇచ్చాడు, మందిరాన్ని ఇచ్చాడు, ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఎలా బ్రతుకుతున్నాం మన జీవితాలు? ఒక్క సెకండ్ కూడా తను రాజీ పడలా తన జీవితంలో. నువ్వు నేను ఎలా ఉన్నావు? లోకం కోసం పోరాడుతున్నావు, లోకంలో ఆశల కోసం పోరాడుతున్నావు, లోకంలో ఉన్నటువంటి ప్రతి విషయం కోసం పోరాడుతున్నాం మనం. కానీ దేవుని యొక్క గమ్యం కోసం పోరాడలేకపోతున్నాం. జాగ్రత్త అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మన జీవితాలని. అందుకని దేవుని యొక్క వాక్య భాగంలో సామెతల గ్రంథం 8వ అధ్యాయం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం, సామెతల గ్రంథం 8వ అధ్యాయం, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, 20వ వచనం, నీతి మార్గములనందును న్యాయ మార్గములందును నేను నడుచుచున్నాను. దేవుడు ఏం కోరుకున్నాడు తెలుసా? మనల్ని, మన బ్రతుకు, మన ఆలోచనలు ఎలా నడవాలని దేవుడు కోరుకుంటాడంటే, నీతి మార్గముల యందు, న్యాయ మార్గాల యందు ఎంత కష్టమైనా సరే దేవుని కోసం బ్రతుకుదాం, దేవుని కోసం జీవిద్దాం. దేవుడు అందుకనే మందిరాన్ని ఇచ్చాడు, ఒక దర్శనాన్ని ఇచ్చాడు, వాక్యంతో నిన్ను పోషిస్తున్నాడు. దేవుడు సరి చేసుకుందాం. దేవుడు దేని నుంచి వదిలిపోమన్నాడు తెలుసా? యెషయా గ్రంథం 33వ అధ్యాయం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 33వ అధ్యాయం. దేవుడు కోరుకుంటుంది అది. దేవుడు మన జీవితాల నుంచి ఏం కోరుకుంటున్నాడంటే, 33వ అధ్యాయం, యెషయా గ్రంథం 33వ అధ్యాయం 15 వచనం చూడండి ఒకసారి. 33:15 చూడండి ఒకసారి. ఏమని రాయబడిందో? నీతిని అనుసరించి నడుచుచు, యథార్థముగా మాట్లాడుచు, నిర్బంధమున వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు. దేవుడు ఏం కోరుకున్నాడు? నీతిని అనుసరించి నడుచుచు, యథార్థముగా మాట్లాడుచు. దేవుడు కోరుకుంటుంది అది. ఏం వదిలిపెట్టమన్నాడు? నిర్బంధమున వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని, హత్యయను మాట వినకుండా చెవులు మూసుకొని, చెడుతనము చూడకోకుండా కన్నులు మూసుకున్నవాడు ఉన్నత స్థలమున నివసించును. క్వశ్చనే లేదు ఇక. ఆయన న్యాయవంతుడు. ఆయన నా ఇష్టానుసారంగా జీవిస్తాను, నేను పరలోక రాజ్యాన్ని చూస్తాననేది అబద్ధం. అది దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మార్చుకుందాం. భూమి మీదే పాపక్షమాపణ ఉంటుంది, కానీ పరలోకంలో పాపక్షమాపణ లేదు. భూమి మీద ఉన్నప్పుడే మన బ్రతుకు మార్చుకోవడానికి దేవుడు సమయం ఇస్తాడే, కానీ పరలోక రాజ్యంలో అసలు లేదు, ఆ అవకాశమే లేదు మన జీవితాల్లో. ఎలా జీవిస్తున్నాం మన జీవితాలని జ్ఞాపకం చేసుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, ప్రభా నేను ప్రతిష్ఠ చేయబడ్డాను, నేను నీకోసం నేను ప్రతిష్ఠ చేయబడ్డాను కనుక ప్రభా ఈ లోకంలో నేను న్యాయంగా నీతిగా జీవిస్తాను ప్రభా. హానోకు డెసిషన్ అది. 360 సంవత్సరాలు తన జీవితంలో జీవించాడు. ఏ రోజు ఏం పెంచాడండి తన బిడ్డల్ని, ఏ రోజు ఏ విధంగా తన బిడ్డలకి ఎంత న్యాయాన్ని, నీతిని ఎంత చక్కగా తను నడిపించాడు. మన బిడ్డల్ని ఎలా నడిపిస్తున్నాం మనం? ఎలాంటి దృక్పథంతో నడిపిస్తున్నాం మనం? దేవుడు క్వశ్చన్ చేస్తున్నాడు మనల్ని. 3వ భాగంలోకి వెళ్దాం. త్వరగా ముగిస్తాను నేను. 3వ భాగంలోకి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం చూడండి. 11వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా కొనిపోబడను, అతను కొనిపోబడక మునుపు. అర్థమైందా? అతను కొనిపోబడక మునుపు ఎలా ఉన్నాడంట?
దేవునికి ఇష్టుడై ఉండెను. చాలండి. దేవునికి ఇష్టంగా జీవించాడు తన జీవితంలో. మూడవది, ఒకటి విశ్వాసంలో జీవించాడు. రెండవది దేవునితో నడిచాడు. మూడవది, ప్రభా నా జీవితం నా ఇష్టం కాదు ప్రభా, నీ ఇష్టం. అందుకనే అంత గొప్ప ఫ్రెండ్షిప్ చేశాడు దేవుడు. నా డెసిషన్ మేకింగ్ ఏం ఉండదు ప్రభా, నీదే ప్రభా. ఈ లోకంలో మనం ఏదైతే అనుభవిస్తున్నామో, ఈ లోకంలో మనం ఏదైతే ఎదుర్కొంటున్నామో, ఈ లోకంలో ఎలా అయితే జీవిస్తున్నామో అలాగూ హానోకు కూడా ఆ రోజుల్లో ఉన్నాయి. కానీ ప్రతి ఇష్టాన్ని దేవునికి అప్పచెప్పాడు అంతే. భగత్ సింగ్ గారు కూడా అలా జీవించాడు కాబట్టే దేవుడు తనను జ్ఞాపకం చేసుకున్నాడు. తన ఇష్టం తన జీవితంలో ఎక్కడా లేదు. పైకి మనం ఏం చూద్దాం తెలుసా? భగత్ సింగ్ గారు చర్చండి మేము. ఆయన ఎలా జీవించాడు తెలుసా? ఆయన ఇష్టం ఎక్కడ కూడా లేదు. ప్రభా ఏం చేయమంటావు, ప్రభా నీ ఇష్టం ఏంటి, ప్రభా అన్నం తినమంటావా అని కూడా అడిగాడు దేవుడిని. పైకి మళ్ళా చెప్పుకుంటాం మనం, మాది భగత్ సింగ్ గారి ఫెలోషిప్ అండి. దేవునికి ఇష్టడుగా జీవించాడు, వెలుగు సంబంధిలాగా జీవించాడు, క్రీస్తు కోసం జీవించాడు తన జీవితంలో. ఎక్కడ కూడా తన ఇష్టాన్ని ఎక్కడ కూడా దేవునికి అవిధేయతకి ఎక్కడ చేయలే తన జీవితంలో. అందుకని అక్కడ రాయబడి ఉంది, బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, నాకు ఇష్టడుగా జీవించాడు నా బిడ్డ. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి సాక్ష్యం అండి. నీ ఇష్టాలు ఎంతవరకు, మన ఇష్టాలు ఎంతవరకు వెళ్ళినాయి? దేవుడు ఏమన్నాడు చూడండి. ఏముంది? దేవునికి ఒకవేళ నువ్వు ఇష్టడుగా జీవిస్తే నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? యోహాను సువార్త 5వ అధ్యాయం ముగిచేస్తున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. తండ్రి మృతులను ఎలాగ లేపి బ్రతికించునో అలాగే కుమారుడు తనకిష్టము వచ్చిన వారిని అండర్లైన్ చేసుకోండి. నేను సంఘంలో ఒక 100 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాలు నేను చేశానంటే కొట్టేస్తాడు దేవుడు. ఇట్లా నీ సేవ నాకు కాదు, నీ బ్రతుకు నాకు ముఖ్యం అని అడుగుతున్నాడు దేవుడు. ఎవరు అడుగుతున్నాడు తెలుసా? అక్కడ రాయబడింది తెలుసా? 5వ అధ్యాయం 21వ వచనంలో ఏం రాయబడింది తెలుసా? తండ్రి మృతులను ఎలాగ లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికిస్తాడు. దేవుడు వచ్చినప్పుడు దేవునికి నువ్వు ఇష్టపడాలి, దేవుడు ఇష్టపడాలి నిన్ను. ఆయన తీసుకోవాలంటే దేవునికి ఇష్టంగా నువ్వు జీవించాలి. అలా బ్రతుకుతున్నావా? అలాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నావా అన్నాడు. అక్కడ దేవుడు ఎలా సాక్ష్యం ఇస్తున్నాడంటే, నేను దేవునికి ప్రతిష్ఠ చేయబడ్డాను కాబట్టి దేవునికి ఇష్టంగా నేను జీవించాను. నేను దేవునికి రక్షణ నాకు ఇచ్చాడు కాబట్టి దేవునికి ఇష్టంగా మనం జీవిస్తున్నామా? దేవునితో మనం నడుస్తున్నామా? విశ్వాసంలో బ్రతుకుతున్నామా? 4వ విషయంలోకి వస్తాం. చూడండి, దేవుని ఒక వాక్య భాగంలో ఆదికాండం 5వ అధ్యాయం, ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. ఆనోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషలాన్ని కనెను. ఆనోకు మెతుషలాను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు. చాలండి. ఇక్కడ ఏం చూపిస్తుంది తెలుసా? హానోకు యొక్క గొప్ప కుటుంబాన్ని సూచిస్తూ ఉంది. హానోకు యొక్క గొప్ప కుటుంబం. హానోకు దేవుని కోసం ఇంత బ్రతికినా కూడా తన బిడ్డల్ని, తన కుమార్తెల్ని, తన కుమారుల్ని దేవుని కోసం పెంచాడు. అక్కడ ఏం రాయబడింది తెలుసా? హానోకు 300 ఏళ్ళు దేవునితో నడుచుచు. అర్థమైందా అండి? అక్కడ దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. తన కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాడు తన జీవితంలో.
తన బిడ్డల్ని. తండ్రి ఏ విధంగా అయితే తను పెంచాడో తను మళ్ళా తన బిడ్డలను కూడా అదే కోవలో నడిపించాడు. దట్ ఈస్ క్రిస్టియన్ ఫ్యామిలీ. మెతుషలా గురించి మాట్లాడుతుంటే ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, ఉన్న వాళ్ళందరికన్నా ఎక్కువగా బ్రతికింది ఎవరంటే మెతుషలానే, హానోకు యొక్క కొడుకే. ఎందుకు బ్రతికాడు తెలుసా? మెతుషలా అంటే అర్థం ఏంటి తెలుసా? మరణము తర్వాత అని అర్థం అన్నమాట. మరణము తర్వాత. హానోకు ఎవరు ప్రార్థన చేశాడు తెలుసా? ఇంత పాపభూయిష్టమైనటువంటి లోకంలో నా బిడ్డలు జీవిస్తున్నారయ్యా, నోవహు కాలంలో ఈయన ఒక ప్రవక్త, దేవుని యొక్క దర్శనం ఎప్పటికప్పుడు పొందాడు. నోవహు కాలంలో నేను జలప్రళయాన్ని చేయబోతున్నా నేను అన్నప్పుడు దేవుని సన్నిధిలో అంట మెతుషలా కోసం హానోకంట ప్రార్థన చేశాడంట, ప్రభా ఆ మరణానికి నా బిడ్డను అప్పగించద్దు ప్రభా, తన బిడ్డ మరణించిన తరువాతే ఆ జలప్రళయం రావాలి ప్రభా అంటే 969 సంవత్సరాలు ఆ మెతుషలా చనిపోయిన తర్వాతనే హానోకులో జలప్రళయం దేవుడు అనుమతించాడు తన జీవితంలో. మెతుషలా చనిపోయిన తర్వాతనే హానోకు నోవహు యొక్క జలప్రళయం వచ్చింది. ఎందుకని తెలుసా? హానోకు ప్రార్థన చేశాడు, ప్రభా నా బిడ్డ మరణించుకోకుండా ఆ జలప్రళయంలో నా బిడ్డ మరణించడానికి వీల్లేదు ప్రభా, నా బిడ్డ మరణం తర్వాతనే ఆ విధంగా జరగాలి ప్రభా. 969 సంవత్సరాలు దేవుడు మెతుషలాని బ్రతికించాడు. హానోకు యొక్క ప్రార్థన తన బిడ్డని బ్రతికించగలిగింది. నా ప్రార్థన ఎలా ఉంది? దేవుడు చరిత్రనే మార్చాడు. దేవుడు సృష్టినే మార్చడానికి ఇష్టపడ్డాడు హానోకు యొక్క కుటుంబ జీవితం ద్వారా. నా ప్రార్థన తల్లిదండ్రులుగా మన బిడ్డలకు ఏమి ఇస్తున్నాం? మనం ఆస్తులను ఇస్తున్నావా, ఎడ్యుకేషన్ ఇస్తున్నావా, లేదా దేవుని యొక్క సంపద ఇస్తున్నావా? మనం పరిశీలించుకుందాం, పరిశోధించుకుందాం. హానోకు 4 విషయాల్లో, 1 విశ్వాసంతో బ్రతికాడు, 2వది దేవునితో నడిచాడు, 3వది దేవునికి ఇష్టడుగా జీవించాడు, కుటుంబంలో దేవుని సన్నిధిలో ఎంతో జాగ్రత్తగా దేవునికి మహిమకరంగా తన జీవితాన్ని ఉంచాడు. ఇంకొక విషయం చెప్పంటారా? ఆదాము యొక్క కుటుంబంలో ఎవరికి కూడా ఆ సంతతిలో ఆదాముకు పుట్టినటువంటి బిడ్డలు వారికి ఇవ్వలేదు, కానీ 7వ తరానికి దేవుడు అది దయచేశాడు. బికాజ్ ఆఫ్ హానోకును బట్టి తన బిడ్డలను ఆశీర్వదించాడు దేవుడు. నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వించబడుతుందా? నిన్ను బట్టి నీ తరాలు ఆశీర్వించబడుతున్నాయా? దేవుడు ఇస్తున్న సమయం 1 పరిశీలించుకుందాం, పరిశోధించుకుందాం. బల్లో మనం యోగ్యమైన రీతిగా మనం తల్లొంచుకుందాం. కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. హానోకు యొక్క జీవితాన్ని దేవుడు మన గమనాన్ని తీసుకొచ్చాడు. పరిశీలించుకుందాం. కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకోయా, ఓ తీర్మానం తీసుకుందాం. దేవుని కోసం బ్రతుకుదాం, దేవుని కోసం జీవిద్దాం, దేవునికి మన జీవితాన్ని అర్పిద్దాం, మన కుటుంబాన్ని అర్పిద్దాం, మన బిడ్డలను అర్పిద్దాం. ప్రభా నా సంతానాన్ని ఆశీర్వదించయ్యా, నా బిడ్డలను ఆశీర్వదించయ్యా. ఓ తీర్మానం తీసుకొని బల్లో మనం చేయవేద్దాం. సహోదరుడు చక్రవర్తి ఉన్నారు, వచ్చి బల్ల పంచి ప్రార్థన పూర్వకంగా ఇస్తారు.